చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు కాబట్టి ఆ కాలేజ్ని తిమ్మాయి కాలేజ్ అనేవారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అనే అంటే ఎవరికి తెలిసేది కాదు. సో తిమ్మాయి కాలేజ్లో నేను ఇంటర్మీడియట్ చేసిన తర్వాత మళ్ళీ ఆర్ఈసి వరంగల్లో ఇంజనీరింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను వివిధ ఉద్యోగాలు చేస్తూ మన గ్రూప్ 1 దాని తర్వాత ఐఏఎస్ పదవులు చేసిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. నేను కొన్ని రోజులు మనకి ఇక్కడ సిటిఓగా కర్నూలులో పనిచేయడము, స్టేట్ బ్యాంక్లో కూడా కొన్ని రోజులు పనిచేయడము, ఇక్కడే పనిచేయడం జరిగింది. నేను చాలామందికి తెలుసు, కానీ నా మిత్రులు చాలామంది ఉన్నారు ఇక్కడ. కానీ చాలా ఎక్కువ మందికి మా దివంగత మామగారు ఎవరైతే ఉన్నారో డాక్టర్ కేఎం ఇస్మాయిల్ హుసేన్ గారు, 2 రూపీ డాక్టర్ అని ఆయన మరి కర్నూలు నగర వాసులందరికీ సుపరిచితులు. ఆయన కోవిడ్ టైంలో చనిపోయినా కూడా ఇప్పటికీ అందరి హృదయాల్లో ఆయన మరి ఇంకా జీవించి ఉన్నారు. సో ఆయన ఆశీస్సుల మేరకు బహుశా ఆయన ఏవైతే ఆశయాలు ఉన్నాయో అవి నెరవేర్చడానికి నేను మరి రాజకీయంలోకి మరి రావడం జరిగింది. నేను ఐఏఎస్ ఆఫీసర్గా కృష్ణా జిల్లా కలెక్టర్గా చేసినప్పుడు కానీ, మనకు నెల్లూరు గుంటూరు జిల్లాలో జిల్లా జాయింట్ కలెక్టర్గా చేసినప్పుడు కానీ, సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీగా వివిధ హోదాల్లో పనిచేసినప్పుడు కానీ చాలామందికి ప్రజలకు సేవలు అందించడంలో మరి సక్సెస్ఫుల్ అయ్యాను. మరి అదే మరి రాజకీయంగా కూడా మనకు ఎక్కువ మందికి నేను చేయడానికి, అందులో నేను పుట్టిన ప్లేస్లో నేను పుట్టిన జిల్లాకి మరి నేను చేయడానికి నాకు ఒక అవకాశం ఉంటుందని నేను ఏదైతే నేమ్ అండ్ ఫేమ్ ఏదైతే ఆల్రెడీ మన దీంట్లో అచీవ్ చేశాను. ఇప్పుడు నా కులంలో ఒక్కటే ఆశయము, అది గివ్ బ్యాక్ టు ద సొసైటీ. మన పుట్టిన నగరానికి, మన పుట్టిన జిల్లాకి, అలాగే మన రాష్ట్రానికి ఏదైనా నేను సేవ చేయగలను అనే ఉద్దేశంతో మరి ఈ రాజకీయాలకు రావడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి నేను ఆకర్షితున్నాయి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆయన అమలు చేస్తున్న నవరత్నాలు మనకు అవి ఎలాంటి పథకాలంటే సంక్షేమ పథకాలు. మనకు ఒకవైపు సంక్షేమం, రెండో వైపు అభివృద్ధి. ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా పేదరికాన్ని మనకు ఏదైతే పేదరికంలో ఉన్నవారందరికీ కూడా వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ప్రతి ఒక్క వర్గానికి అక్కడ ఆ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయంటే కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు, ఎటువంటి వివక్ష లేకుండా మనకు ఇంప్లిమెంట్ చేయడము. అందులోనూ ఏ స్కీమ్ తీసుకున్నా కూడా మనకు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తే ఆయన చెప్పేది ఒకటే, అందరు అర్హులకు ఇవ్వాలి, ఇంతమందికి అని కాదు, ఎంతమందికి అని కాదు, కొంతమందికి కాదు, అర్హులందరికీ ఇవ్వాలి అంటే శాచ్యురేషన్ మోడ్లో. అలాంటి పథకాలు మరి ఎక్కడ ఏ రాష్ట్రంలో అమలు కావట్లేదు. అంత చక్కటి పథకాలు ఆయన అమలు చేస్తున్నారు. మరి ఈ పథకాల అమలులో మనకు దేశమంతటా వివిధ రాష్ట్రాల వారు కూడా ఆయన వైపు చూడటము, మన రాష్ట్రం వైపు చూడటము. ఈరోజు మౌలిక సదుపాయాలు మీరు చూస్తే ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, మనకు ఆరోగ్య కేంద్రాలు ఎన్నో వచ్చాయి. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. నేను విజయవాడ నగరంలో ఉన్నప్పుడు విజయవాడ నగరంలో ఎన్నో 2 ఫ్లైఓవర్లు మనకు అక్కడ రావడము, ఎన్నో అలాంటివన్నీ, ఒక రిటైనింగ్ వాల్ వరద కోసం అని కట్టడము, ఇలాంటివన్నీ జరిగాయి. అలాగే మన కర్నూలు నగరానికి వస్తున్నా కూడా చూస్తే మీరు చాలా అభివృద్ధి పథకాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇలాగే మనకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ఇంకా రేపు మనకు పార్టీ మేనిఫెస్టో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. నాకైతే అనిపించేది ఒక్కటే, నేను మామూలుగా నా వృత్తి మరి ఇంతకుముందు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నా కూడా నా ప్రవృత్తి సాహిత్యంగా ఉండేది. నేను చాలా కవితలు రాయడము, చాలా పుస్తకాలు కూడా రాశాను. మరి వ్యాట్లో కొన్ని పుస్తకాలు రాశాను, జిఎస్టీ మీద రాశాను. సో చాలామందికి తెలుసు, నేను ఎన్నో సాహితీ వేదికల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో నాకు అభిమాన మనకు రచయిత అంటే తెలుగు సాహిత్యంలో నేను మనకు గుర్రం జాషువా గారినే నేను మన నవయుగ కవి చక్రవర్తి ఎవరైతే మనకు గబ్బిలాలు, అలాగే గబ్బిలం కానివ్వండి, ఫిర్దౌసి కానీ ఇలాంటి ఎన్నో రచనలు చేశారు. నాకు తెలిసి మనకు ఏదైతే గుర్రం జాషువా గారు పాటుపడిన మనకు ఏదైతే ఆయన రాశారో అలాంటి భావాలు, ఆలోచనలే ఈయన పథకాల్లో మనకు అవి రిఫ్లెక్ట్ అవుతాయి, ప్రతిబింబిస్తాయి. మీకు చూస్తే కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదనేది. సో ఆయన అందరికీ అంటే ఏదైతే మన గుర్రం జాషువా గారు చెప్పారో, మనకు గుణము లేనివాడు కులం గొడుగు పడతాడు, మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు, పసలేనివాడు ప్రాంతీయతం గురించి మాట్లాడతాడు, ప్రాంతీయత ఊసెత్తుతాడు,
అలాగే జనులంతా ఒకటే కుటుంబం, జగమంతా ఒకటే నిలయం అని ఆయన అన్నాడు. అదే ప్రిన్సిపల్ ఏదైతే దాంట్లో ఉన్న కవిత్వంలో ఉన్న మనకి ఏదైతే భావాలు ఉన్నాయో ఈరోజు నవరత్నాల్లో ఉన్నాయి. ఇప్పుడే నేను ఇక్కడ మన 2వ వార్డులో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి వస్తూ ఉన్నాను. వాళ్ళకి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఏదైతే ప్రతి పేదింటి వాడికి సొంతింటి కల ఒక ఇల్లు కట్టుకోవడం, అలాంటిది ఇంటి సైట్ ఇచ్చి అక్కడితో ఆకుండా ఇల్లు కట్టుకోవడానికి కూడా మనకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడతా ఉంది. ఇది చాలా గొప్ప విషయం అని నేను భావిస్తూ ఉన్నాను. అలాంటి పథకాలు చూసే నేను ఆకర్షితున్నై మరి ఈరోజు పార్టీలో జాయిన్ కావడం జరిగింది. సో ఇలాంటివి ఎన్నో మనకు పథకాలు ముందుకు తీసుకెళ్ళడం, ప్రతి దాంట్లోనూ ప్రతి స్కీమ్లోనూ ఆయన ఎలా ఉంటుందంటే అధికారులకు ఇచ్చే మార్గనిర్దేశకాలు చాలా క్లియర్గా ఉంటాయి. అక్కడి వరకు ఆగకుండా రిజిస్ట్రేషన్ కన్వీనియన్స్ డ్యూటీ చేయాలన్నారు. ఈరోజు వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడంలో మీరు 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అనే కండిషన్తో పాటు మీరు వాటిని బ్యాంకుల్లో పెట్టి రుణాలు కూడా పొందొచ్చు అనే ఇలాంటి అన్నీ కూడా ఆలోచించి ప్రతి ఒక్కటి ఆలోచించి మనకు ప్రతి పథకంలోనూ చాలా క్లారిటీతో చాలా విజన్తో మనకు క్లియర్గా చేయడం జరుగుతూ ఉంది. సో అలాగే ఆయన పేదల పక్షపాతి, మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీసే కాకుండా మనకు అందరు పేదలందరికీ కూడా అందరికీ ఎటువంటి వివక్ష లేకుండా మనకి ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు వెళ్ళడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అలాగే రేపు పార్టీ మేనిఫెస్టోలో నవరత్నాలతో పాటు ఇంకా ఎన్నో పథకాలతో పాటు ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఇది ఒక ఎత్తు అయితే ఆయన మైనారిటీల మీద చూపించే ప్రేమ అది కూడా చాలా గొప్ప విషయం. మనకు వైఎస్ఆర్ మనకు పార్టీ ముందు నుంచి కూడా ఏంటంటే మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత మాజీ మనకు ముఖ్యమంత్రి గారు ఆయన అప్పుడు 4% రిజర్వేషన్ ఏదైతే పెట్టారో మనకు ముస్లిమ్స్ కోసం అని చెప్పేసి అది ఎంతోమంది ముస్లిం యువకులకు ఈరోజు ఇంజనీరింగ్ చేయడానికి మనకు వైద్యం మనకు ఎంబీబీఎస్ చేయడానికి దోహదపడింది. మనకు ఎంతోమంది ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ ఇటువంటి స్కీమ్స్తో ఎంతోమంది యువకులు పేద యువకులు ఈరోజు ఒక ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతమైన పొజిషన్స్లో ఉన్నారు. మరి అలాంటి రిజర్వేషన్ కంటిన్యూ కావాలంటే ఈ పార్టీయే మనకు వైఎస్ఆర్సీపీ పార్టీయే రేపు గెలవాలి. ఎందుకంటే అలాగే చాలా ఒక బోర్డ్ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ కానివ్వండి అలాంటి వాటిల్లో కూడా ఆయనకు చాలా మనకు ఆయన ఒక నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వడము, వాటన్నిటినీ మరి ఎక్కడైతే ఆక్రమణలకు గురయ్యాయో ఇంతకుముందు గత ప్రభుత్వాల్లో వాటన్నిటిని కూడా మనకు ఏ విధంగా ఇచ్చేయాలని దాని మీద ఆయన అందరికీ క్లియర్ కట్గా ఆదేశాలు ఇచ్చున్నారు. అలాగే మనకు ఏదైతే కర్నూలు నగర అభివృద్ధి నేనేమనుకుంటున్నానంటే నా వ్యక్తిగతాన్ని దీనికి సంబంధించి నేను నాకున్న అనుభవం ఐఏఎస్ ఆఫీసర్గా ఏదైతే పరిపాలనా అనుభవం ఉందో నాకు ఆ అనుభవం రేపు నగర అభివృద్ధికి కానివ్వండి అలాగే నగరంలో మనకు ఈ సంక్షేమ పథకాల అమలులో కానివ్వండి అలాగే నగర సమస్యలతో పాటు ప్రతి వ్యక్తిగత సమస్యలు ఏదైనా మనకు ఆర్గనైజేషన్ ఇష్యూస్ అలాగే ప్రతి మనకు సంఘమైన ఏదో ఒక మనకు ఇష్యూస్ ఉంటే వాటన్నిటిని నేను వీటితో నేను సొల్యూషన్ కనుక్కోగలనేమో అని నాకు గట్టి నమ్మకం ఉంది. సో నేను కొంతమంది మనకు నన్ను అడిగారు, మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా, మీరు ఏమైనా ఈరోజు ప్రెస్ మీట్లో ఏమైనా చెప్తారా అని కొన్ని పాత్రికేయ మిత్రులు అడగడం జరిగింది. నేనేమనుకుంటున్నానంటే ముఖ్యంగా మనకు సిటీ ఫేస్ చేస్తున్న సమస్యల్లో ఇప్పుడు మీకు లేటుగా రావడానికి కారణం కూడా మనకి ట్రాఫిక్ సమస్యలు కొన్ని ఉన్నాయి. సో ఇలాంటి సమస్యల కోసం మరి వాటన్నిటిని ఏ విధంగా మనము దీన్ని రిజాల్వ్ చేయాలి, దాంట్లో ప్రధానంగా మనకి ఏమైనా ఫ్లైఓవర్లు ఎక్కడైనా మనం నిర్మించాలా లేదా మనకు ఇప్పుడు బుధార్పేట బ్రిడ్జ్ లింక్ బ్రిడ్జ్ నుంచి ఇటువైపు మనకు ఒక బ్రిడ్జ్ వేయాలా, ఇలాంటివన్నీ కూడా మనకు ఇవన్నీ కూడా మొదట ప్రియారిటీగా పెట్టుకొని మనకి ఇక్కడున్న మేధావులతో కానీ ఇక్కడున్న పెద్దలతో మరి వాళ్ళందరితో విద్యార్థికులతో సూచనలు సలహాలు తీసుకొని వాటిని అడ్రస్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, అలాగే మనకు చాలామంది యువత నేను వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను యాక్టివ్గా మనకు మన మొత్తం సిటీలో ఉన్నారు. వీరందరికీ మరి ఒకవైపు విద్యా అవకాశాలు అలాగే ఉపాధి అవకాశాలు, దానికోసం ఏదైనా మనం సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఏమైనా తీసుకుని వద్దామా లేదా వీరికి స్టడీ సర్కిల్స్ పెట్టాలా, వీరికి ఇంకా మనం మెరుగైన విద్యను అందించడానికి ఆల్రెడీ వచ్చిన ఉర్దూ యూనివర్సిటీని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా వీటన్నిటికి కూడా మనకు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వీటన్నిటిని ఒక ప్రణాళికబద్ధంగా డెవలప్మెంట్ చేద్దామని, అలాగే నేను ఎస్సీఆర్పీలో అంటే సర్ప్లో
సిఓగా ఉండి స్త్రీల కోసం, ఎస్హెచ్జి మహిళల కోసం చాలా మనకు జీవనోపాధి పథకాలని అక్కడ లైవ్లీహుడ్ యాక్టివిటీస్ని పెట్టడం జరిగింది. ఇక్కడ సిటీలో ఉన్న మెప్మా మహిళలకు కూడా మనకు ఏదైతే ఎస్హెచ్జి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా చిన్న చిన్న మనకు లైవ్లీహుడ్ యాక్టివిటీస్ వీటన్నిటిని కన్వర్జెన్స్ మోడ్లో, అంటే మనకు ఒకవైపు స్టేట్ స్కీమ్ని, ఒకవైపు బ్యాంక్ లోన్ని ఏదైతే మనకు వీటన్నిటిని కన్వర్ట్ చేస్తూ కొన్ని సెంట్రల్ స్కీమ్లో వచ్చిన సబ్సిడీని కన్వర్ట్ చేస్తూ మనకు లైవ్లీహుడ్ యాక్టివిటీస్ని పెంపొందించడము ఇలాంటివన్నీ కూడా నేను టేకప్ చేద్దామని అనుకుంటున్నాను. అలాగే మనకు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమ్యూనిటీస్ ఉన్నాయో మనకు వాటిని డెవలప్ చేద్దామని ఒక ప్లాన్, ఏదైతే మనకు సివిక్ కమ్యూనిటీస్ ఉన్నాయో వాటన్నిటిని నగర శివార్లకు కానీ అన్నిటినీ మనకు చాలా చక్కగా ఇవన్నీ మనకు జరుగుతున్న ఇంప్లిమెంటేషన్ అవుతున్న పథకాలని కూడా సరైన రీతిలో ఎవరికైనా రాకపోతే వాళ్ళ ఇబ్బందుల్లో వ్యక్తిగతంగా అందరికీ అందుబాటులో ఉండి చేయడం. దీంతోపాటు నేను కొంతమంది పాత్రికేయులకు కూడా తెలుసు, నేను కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడు ఈ వాతావరణ కాలుష్యానికి నేను చాలా పోరాటం సాగించాను. అలాగే ఇక్కడ కూడా మనం పర్యావరణ కాలుష్యం అనేది అది తగ్గించాలి. మీరు చూస్తున్నారు కర్నూలులో దోమల సమస్య ఎక్కువ. మనకు కాలుష్యం తగ్గిస్తే మనం వీటిని కూడా మనం ఇచ్చేయగలము. సో ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం వాడకం తగ్గించి ముందుకెళ్ళాలి. అలాగే మన నదిలో ఉన్న కాలుష్యాన్ని కూడా తగ్గించాలి. ఇలాంటివన్నీ కూడా ఒక ఐటెంగా పెట్టుకొని మనం ఒకవైపు ప్రభుత్వ పథకాలు ఇలాంటివన్నీ కూడా, అలాగే ఒక మంచి నగరాన్ని మంచి నగరం అంటే దానికి ప్రమాణికం వచ్చేసి మనకు ఏదైతే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది మనకు ప్రమాణికం, ఏ విధంగా జీవన ప్రమాణాలు ఉన్నాయని చెప్పేసి, అంటే ఏ విధంగా మనం దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు. అంటే మనకు లిటరసీ రేట్ ఉండాలి, అలాగే చైల్డ్ మ్యారేజ్ తగ్గించాలి, అలాగే మనకు ఏదైతే స్త్రీల మీద వివక్ష ఉండకూడదు, ఇలాంటివన్నీ కూడా మనకు ఈ ఎనీమియా లోపం ఉండకూడదు స్త్రీలలో, ఇలాంటివన్నీ కూడా మనకు ఒక మంచి సమాజాన్ని మనం నిర్మించుకోవాలి. మన కర్నూలు అనేది ఒక ఆదర్శవంతంగా ఉండాలి అక్కడ అనేది నా అభిప్రాయము. సో ఈ విధంగా ఒకటి మనకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ట్రాఫిక్ రిడక్షను, మనకు మహిళలకు మనకు జీవనోపాధి కల్పించడము, పర్యావరణ కాలుష్యానికి, ఎందుకంటే అది మనకు తెలియని శత్రువు, మనకు తెలియని ప్రమాదం. మనం ఎటువంటి సమాజాన్ని మనం ఎటువంటి కర్నూలు నగరాన్ని రాబోయే తరానికి ఇస్తున్నాము, మనము అవన్నీ కూడా మనం ఆలోచించి అందరితో కలిసి ఇటు పాత్రికేయులతో, మేధావులతో అందరితో చర్చించి, కర్నూలు నగరవాసులతో చర్చించి నేను వాటి మీద మరి చర్యలు చేపడతానని చెప్పేసి రేపు ఎన్నికైతే మీ అందరికి తెలియజేసుకుంటూ, మరి చక్కటి మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆయన మనకు ఏదైతే చెప్పారో, సో మనకు ఆయన నాకు ఏదైతే సువర్ణ అవకాశం ఇచ్చారో దాన్ని ఉపయోగించుకుంటూ ఇదే మీ అందరికీ ఈరోజు అందరిని పిలిచి వై కర్నూలు నీడ్స్ ఇమ్తియాజ్, వై కర్నూలు నీడ్స్ జగన్ అని, వై కర్నూలు ఏపీ నీడ్స్ జగన్ అనేది మీ అందరికీ తెలిసిందే. వై కర్నూలు నీడ్స్ ఇమ్తియాజ్ అనేది కూడా మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది. ఒక మంచి కర్నూలు నగరాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాము. అభివృద్ధితో పాటు కొన్ని ప్రమాణికాలు ఏవైతే సామాజిక ప్రమాణికాలు, సోషల్ ఇండికేటర్స్లో మనం కర్నూలు నగరాన్ని పైన పెడదాము. మనం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించుకుందాము, మనం ఇక్కడ లిటరసీ రేట్ని పెంచుకుందాము, మనం ఇక్కడ చైల్డ్ మ్యారేజ్ని తగ్గించుకుందాము, మనం ఇక్కడ మనకు ఎలాంటి వివక్ష లేకుండా మనం ఉందాము. ఏదైతే కర్నూలు నగరము మనకు మత సామరస్యానికి ఎప్పటి నుంచో మనకు మంచి ఒక ఆదర్శంగా ఉందో అలాంటిదే కంటిన్యూ చేద్దాము. ఇలాంటివన్నీ కొన్ని ప్రామాణికాల్లో మనం తీసుకెళ్దాము. యువతకు ఉపాధి అవకాశాలను కల్పిద్దాము, యువతకు మంచి విద్యా అవకాశాలను కల్పిద్దాము. అలాగే మనము ఏదైతే మహిళలు చాలామంది ఉన్నారో వారందరికీ కూడా అదనపు ఆదాయం పొందేందుకు కొన్ని కొత్త వినూత్నమైన రీతిలో, మేము సర్ప్లో ఉన్నప్పుడు ఇక్కడే తడికినపల్లి మీకు తెలుసు గ్రామం, అక్కడ మీరు మామూలుగా పాలకోవాకు ఫేమస్, కానీ గత 1 year నుంచి సర్ప్ సంస్థ ద్వారా వినూత్నమైన అక్కడ ప్రయోగం ఏం జరిగిందంటే, మేమందరికీ అక్కడ ఇళ్లలో ప్రతి మహిళకు మనకు ఈ సోలార్ డ్రైయర్స్ని ఇవ్వడం జరిగింది. ఆనియన్ డ్రైయర్స్తో ప్రతి ఒక్కరు అక్కడ సుమారు ప్రతి నెలకు 15,000 అదనపు ఆదాయం పొందుతున్నారు. అలాంటి యాక్టివిటీస్ని ఇక్కడ మనకు కర్నూలు నగరంలో మహిళలకు కూడా చేయాలని చెప్పేసి నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి. మీరందరూ సహకరిస్తే నేను ఈ విధంగా మనకు చేయడానికి ముందుకెళ్తాము. ఇప్పుడు ఏదైతే మనకు ఇప్పుడు
మనకు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వస్తున్నారు. వారందరూ మరి ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఇంతకుముందు వాళ్ళు చేయలేకపోయారు. మరి టీడీపీ ప్రభుత్వం ఇంతకుముందు చేయలేకపోయింది కానీ మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా పథకం కానివ్వండి, చేయూత పథకం కానివ్వండి, ఇవన్నీ వినూత్నమైన పథకాలు, ఎన్నో పథకాలు మనకు చేయడం మీ అందరికీ తెలిసిందే. అలాగే 4% రిజర్వేషన్ అనేది మరి రేపు ఉండబోతుందా లేదా అనేది వాళ్ళు చెప్పలేకపోతున్నారు. సో 4% రిజర్వేషన్కి మనకు వైఎస్ఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అలాగే మనకు ఏదైతే మనకు ఈ నవరత్నాల పథకాల్లో మనకు ఇంప్లిమెంటేషన్లు ఇంకా మెరుగైన వాటన్నిటినీ నేను మరి మీ అందరి సహకారంతో చేపడతానని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.